నేను మా సైనికుల కోసం ప్రశాంతంగా వంట వండుతుంటే దూరంగా ఒక జర్మన్ ట్యాంక్ నా వైపే దూసుకొస్తూ కనిపించింది. అది శత్రువుల ట్యాంక్ అని కనిపెట్టి నేను చాటుగా దాక్కున్నా. ఆ ట్యాంక్ గడు బ్లైండ్ గా నా వైపు ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. చివరికి వాడు నా ఫీల్డ్ కిచెన్ ని గుద్ది నేను కష్టపడి వండిన తిండి మొత్తాన్ని నాశనం చేయడంతో నా కోపం కట్టలు తెంచుకుంది. చేతికి దొరికిన గొడ్డల్ని గట్టిగా పట్టుకొని నేరుగా డెడ్లీ ట్యాంక్ వైపే పరుగు తీశాను. నేను సింహంలా గర్జిస్తూ ఆ ట్యాంక్ పై పడి నరకడం చూసి లోపల ఉన్న శత్రువులు భయంతో వణికిపోయారు. వాళ్ళు లోపల దాక్కొని చిన్న బొక్కల నుంచి నాపై కాల్పులు జరిపినా నా ఊపు ముందు వాళ్ళ తోటాలు ఏమీ చేయలేకపోయాయి. నేను నేరుగా మిషన్ గన్ మీదే కూర్చొని నా గొడ్డలితో దానిపై కసిగా దాడి చేయడం స్టార్ట్ చేశా. వరుస కాలుపుల వల్ల ఆ గన్ బ్యారెల్ బాగా వేడెక్కిపోతే నా ఒంటి బలంతో దాన్ని ఇన్స్టెంట్ గా వంచేశా. నన్ను కింద పడేయాలని ఆ శత్రువులు ట్యాంక్ స్పీడ్ పెంచినా నేను గట్టిగా పట్టుకుని అసలు కదలలేదు. వెంటనే నా అప్రాన్ తీసి ఆ ట్యాంక్ మెయిన్ గ్లాస్ మీద కప్పేసి నా స్లీవ్స్ చింపి మిగిలిన బొక్కలన్నీ మూసేశా. లోపలున్న వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మి ఏమి కనిపించక అదుపు తప్పి గిరా తిరుగుతూ ఒక గూడారాన్ని గుద్దేశారు. నేను బయటికి రావడానికి ఆ గుడ్డని గొడ్డలతో కోసి శత్రువులకి నేను ఒంటరిగా ఉన్నాననే డౌట్ రాకుండా కావాలనే గట్టిగా అరుస్తూ భారీగా శబ్దాలు చేశా. నా వెనక ఒక పెద్ద సైన్యమే ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ అక్కడున్న గడ్డికి నిప్పు పెట్టేసి అందులో విసిరేశా. దాంతో ఆ ట్యాంకు మొత్తం పొగతో నిండిపోయి వాళ్ళు ఊపిరాడక చస్తుంటే నేను కావాలనే వాళ్ళ జర్మన్ భాషలోనే యాంటీ ట్యాంక్ గ్రానైట్ తో పేల్చేయండిరా అని గట్టిగా అరిచా. ఆ దెబ్బకి ఆ నాయలకి గుండెల్లో వణుకు స్టార్ట్ అయ్యి ట్యాంక్ లో నుంచి చేతులు ఎత్తేసి బయటకు వచ్చారు. వెంటనే రైఫిల్ ని వాళ్ళ వీపు మీద పెట్టి వెపన్స్ ని పారేమన్నా. తీరా నన్ను చూశాక వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాళ్ళ బొక్క అక్కడ ఏ ఆర్మీ లేదు, కేవలం మురికి గుడ్డలేసుకున్నా ఈ వంట వాడే వాళ్ళకి డెత్ వారెంట్ రాశాడని తెలిసేసరికి చాలా లేట్ అయిపోయింది. కాసేపటికి మా కమాండర్ గారు వచ్చి దూరం నుంచి ఆ ట్యాంక్ ను చూసి ప్రాణం భయంతో కింద పడి తొంగి చూస్తుంటే నేను హీ అని నవ్వుతూ ట్యాంకు పక్కన నిలబడి బయటికి రండి బ్రో, బిర్యానీ రెడీగా ఉందని అరిచా. ఆ దెబ్బకి మా వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా నలుగురు శత్రువులని ఒక డెడ్లీ ట్యాంక్ ని ఒంటి చేత్తో లొంగ తీసుకున్న ఈ ఖతర్నాక్ స్టోరీ ఏదో సినిమా కాదు గాయ్స్, హిస్టరీలోనే ఒక పక్క నిజమైన అరాచకం.